చదువు సారెడు బలపాలు దోసెడు ఫారెన్ పోయింది పెట్టుబడులకు చెప్పేదేమో దొంగ ముచ్చట్లు తానా అంటే ఇటు తందానా ఇగో ఇట్లనే ఉన్నదల్లా ఇప్పుడు మన దావోసు దావతు కథ చూస్తంటే మన సీఎం సారు వారు దావోసు పోయిండు కదా ఏమో పెట్టుబడులు పట్టుకత్తా అనుకుంటా సారు పోయిండు అటు ఇటు తిరిగిండు వాళ్ళతోని వీళ్ళతోని ముచ్చట్లు పెట్టిండు ఇలేకర్లతోని ఇంగిలి పీసుల దంచిండు ఆఖరికత్త ఏం తెచ్చిండయ్యా అని అంటే చూడండి మీరే ఏం తెచ్చిండో. దావోసుకు పోతున్నా అందరికి దావత్ ఉంటది అని అనుకుంటా వాయే కదా మన సీఎం సారు. దావత్ కాదు కదా సోంపు ప్యాకెట్లు కూడా ఇచ్చేటోడు లేడట మనోళ్ళకి అక్కడ. ఇక చెప్పుకునుడేమో మనకు అవ్వొచ్చినాయి ఇవ్వొచ్చినాయి ఈ కంపెనీడు వస్తాండు ఆ కంపెనీడు వస్తాండు సంతకాలు పెట్టుకున్నాం ఇక నౌకర్లే అని చెప్పుకునుడు పెట్టిండు. ఇక చెయ్యి పార్టీ సర్కారు తానా అంటే ఇక వాళ్ళ టీవీలోళ్ళు పేపరోళ్ళు తందానా అనుకుంటా రాసుడు. మరి నిజం ఎరకై రాసిర్రా లేకుంటే రేవంత్ సార్ చెప్పిండని రాసిండ్రా వాళ్ళకే తెలవాలే. అసలైతే మన రేవంత్ సార్ వారి దావోసు టూర్ గురించి చెప్పుకుంటే ఇజ్జత్ పోయేటట్టే ఉన్నది అని అంటాండ్రు. అసలు ఆడ దేకినోళ్లే లేరట. టీవీలోళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చుడు తప్ప పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళతోని చక్కగా మాట ముచ్చట కూడా నడవలే అని అంటాండ్రు. ఇక పోయినందుకు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అన్ని తప్పుల లెక్కలతోని మనకు పెట్టుబడులు వస్తానే అని అనుకుంటా అబద్ధపు టామ్ వేసుకుంటాండ్రు. అంతెందుకు సన్ ఫార్మా కంపెనీ ఎండి కాన్నే మన ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. ఎవలియో ఫోటోలు పెట్టి అబద్ధపు రాతలు రాసి టీవీలోళ్లకు పేపరోళ్లకు పంపిరోల్లా ఒప్పందాలు కుదిరినాయి అని అనుకుంటా ఇక పేపరోళ్ళు కూడా వెనకా ముందు చూసుకోకుండా రేవంత్ సార్ ఇచ్చిన వార్తనే మహాభాగ్యం అనుకున్నారో ఏందో బర్రకి పడేసిర్రు. కానీ రేవంత్ సారుతోని ఫోటో దిగిన ఆయన ఎండి గానే కాదు ఆయన ఎవలో ఏం పాడో కాదొల్లా 45,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం మీద సంతకం చేసిన కంపెనీ ఎండి ఎట్లా ఉంటాడో కూడా రేవంత్ సార్తోని పోయిన ఆఫీసర్లకు తెలవలేదంటే ఇక చిత్రం చూడురల్లా. ఇక అటెనక సీఎం ఆఫీసోళ్ళు నాల్క కరుచుకున్నారు. అయ్యో మనం దొరికిపోయినాం అని అనుకున్నారో ఏమో గాని ఆయన ఎండి కాదు డైరెక్టరు తప్పు పడ్డది కానీ పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పుకొత్తాండ్రు. కాదల్లా పెట్టుబడులకు సంతకాలు పెట్టే కాడ కంపెనీ ఎండి లేకపోవడేందోల్లా అసలు. అంటే 45,000 కోట్ల పెట్టుబడి ప్రచారం అంతా తుస్సే అన్నట్టు కొడుతుందా కాదా? రేవంత్ సారు వారు పెట్టుబడులు పెడతానని చెప్పిన కంపెనీలన్నీ బోగస్ కంపెనీలే బోగస్ పెట్టుబడులే. ఎట్లనంటే ఇది వరకు కూడా రేవంత్ సారు దావోసు పోయిండు ఇది రెండోసారి. ఫస్ట్ సారి కూడా గిట్లనే అయింది కథ. అప్పుడు కూడా 35,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినామని ఓగ ప్రచారం చేసుకున్నారా. 35,000 కోట్లు ఎటువైనాయో ఇంతవరకు జాడపత్తకు లేదు. ఇక ఇప్పుడు మళ్ళా సేమ్ టు సేమ్ గదే కథ. సరే పెట్టుబడుల విషయంలో ఫెయిల్ అయిపోయిండు కమస్కం వాళ్ళతోని వీళ్ళతోని మాట ముచ్చట్నన్నా చక్కగా పెట్టాలనా అద్దా? మన తెలంగాణ మర్యాద కాపాడాలనా లేదా? అంత తత్తిరి బిత్తిరి ముచ్చట్లల్లా ఎవ్వలకు అర్థం కాని పలుకులు వలికిండట. ఇక సారు వారి మాటలకు ఇంటర్వ్యూలు చేసే విలేకరులే కొంచెం సేపు ఇట్లా నెత్తిగోక్కుంటా చేసిరటనొల్ల. ఇడ నాకు ఇంకొకటి యాదకొస్తాంది. అప్పట్లా మన కేటీఆర్ సారు మంత్రిగా ఉన్నప్పుడు దావోసుకు పోయిండు. అప్పుడు మన రేవంత్ సారు ఈ దావోసు టూర్ మీద ఏమన్నాడో మీ యాదికున్నదో లేదో నేను చెప్తా. దావోసులా అంత ఏముండదు ఆడికి పోయేది ఎంజాయ్ చేసేందుకే అని ఏమేమో అన్నాడు అప్పట్లా. ఇక అట్లా అన్న మనిషే దావోసుకు పోయిండు అంటే ఎంజాయ్ చేసేందుకే పోయిండా ఏంది రేవంత్ సారు? చూస్తుంటే అదే కథ కొడుతున్నది. ఇగో గిట్లనే అంటుండ్రోళ్ళు బీఆర్ఎస్ లీడర్లు.